వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆర్టీసీ బస్సులో మంటలు, భయాందోళనకు గురైన ప్రయాణికులు. పోలీస్ అధికారులపై రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి. గతంలో డీఎస్పీపై ఇప్పుడు ఎస్ఐ సిఐలకు వార్నింగ్లు. తెలంగాణలో పోలీస్ అధికారులపై బెదిరింపుల ఘటన, దృశ్యాలు వెలుగులోకి. కర్నూలులో విద్యార్థులకు విద్యా కిట్లు అందించిన డాక్టర్ శంకర్ శర్మ. వేసవి సెలవుల ముగింపు వేళ ఆలయాలకు పెరిగిన భక్తుల రద్దీ. యాదగిరిగుట్టలో భారీగా భక్తుల రద్దీ, దర్శనానికి క్యూ లైన్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, రజకులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ ఏపీ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రజకులపై దాడులను అరికట్టి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గురుశేఖర్ డిమాండ్ చేశారు. విశ్వకర్మ కౌశల్య యోజన పథకాన్ని కొనసాగించి శిక్షణ పొందిన వారికి రుణాలు ఇవ్వాలని కోరారు. అలాగే వితంతు వికలాంగులకు పెన్షన్లు, ఇంటి వద్ద వృత్తి చేసే వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. వికలాంగుల వృద్ధాప్య పెన్షన్, కొత్త వారికి వితంతు వికలాంగుల పెన్షన్, 50 సంవత్సరాల నుండి నిన్న ప్రతి రజకునికి పెన్షన్, 50 సంవత్సరాలు నిండిన ప్రతి రజకునికి పెన్షన్ అమలు చేయాలి. ఎన్నికల ప్రణాళికలు ఇచ్చే హామీలను, వాగ్దానాలను వర్ధిల్లాలి ఏపీ రజక వృత్తిదారుల సంఘం, వర్ధిల్లాలి ఏపీ రజక వృత్తిదారుల సంఘం. రజకుల సమస్యలను పరిష్కరించలేని కూటమి ప్రభుత్వం ఇవ్వాలి రజక కార్పొరేషన్ ద్వారా రుణాలను, రజక సంక్షేమానికి నిధులను, రజక సంక్షేమాలకు నిధులను, జీవో నంబర్ 6 ప్రకారం రజక వెల్ఫేర్ కమిటీలో వృత్తిదారులను, రజక సంక్షేమం కోసం నిధులను, జీవో నంబర్ 6లను వర్ధిల్లాలి ఏపీ రజక వృత్తిదారుల సంఘం, వర్ధిల్లాలి ఏపీ రజక. ఏదైతే కూటమి ప్రభుత్వం 2024 సాధారణ ఎన్నికల్లో రజక వృత్తిదారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. అదేవిధంగా చాలా మంది పింఛన్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. కొత్త వారికి ఇప్పుడు దాకా ఒక పింఛన్ కూడా మంజూరు చేయడం లేదు. కాబట్టి వితంతు వికలాంగులకు, అదేవిధంగా 50 సంవత్సరాల నిండిన ప్రతి రజక వృత్తిదారునికి, కొత్త వారికి పెన్షన్ తక్షణమే మంజూరు చేయాలని, ఇల్లు లేనటువంటి ప్రతి రజక వృత్తిదారునికి 2 సెంట్ల ఇల్లు స్థలాన్ని ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీ తరహాలో సామాజిక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని, విశ్వకర్మ కౌశల్య యోజన పథకం ద్వారా ఇప్పటికే ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళకి రుణాలు పనిముట్లు ఇవ్వాలి. ఇప్పుడు దాకా ట్రైనింగ్ ఇవ్వకుండా ఆన్లైన్ బంద్ చేశారు. కాబట్టి ఆన్లైన్ సౌకర్యాన్ని మళ్ళా అవకాశం కల్పించాలని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రపంచ స్థాయి ట్రాన్స్ప్లాంట్ కేర్ ఎయిర్ అంబులెన్స్ సేవల్లో భారతదేశంలోనే ఏకైక ప్లాటినం సర్టిఫైడ్ ఎక్మో సెంటర్ గా హైదరాబాద్ యశోద హాస్పిటల్ నిలిచిందని ఐసీయూ నిపుణులు డాక్టర్ నిశాంత్ తెలిపారు. కర్నూలులోని శివసాయి పాలిక్లినిక్ లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ఎక్మో చికిత్సపై వివరించారు. గుండె, ఊపిరితిత్తులు పనిచేయని అత్యవసర పరిస్థితుల్లో ఈ ఆధునిక ఎక్మో మిషన్ ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని చెప్పారు. ఎక్మో అత్యంత క్లిష్టమైన లైఫ్ సపోర్ట్ థెరపీలలో ఒకటని ఆయన వెల్లడించారు. ఒక హెడ్ క్వార్టర్స్ ఉంది, కానీ ఈచ్ రీజియన్ కి వాళ్ళు ఒక చిన్న, సో మన ఏషియా అంతటికి ఒకటి ఉంది, ఆఫ్రికాకు ఒకటి ఉంది, యూరోప్ ఒకటి ఉంది, ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కి ఒకటి ఉంది. అలాగా దాని ఉంటే అడగండి సార్. అవునండి, ఎక్స్ట్రా కార్పొరేట్ లైఫ్
దాని హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంటాయి. అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ నిశాంత్ అండి. ఐసీయూ డాక్టర్ నేను. ఐసీయూ అంటే మీకు అందరికీ తెలిసిందే. ఇట్లా ఒక అవయవం ప్రాబ్లం అంటే ఒక్కొక్క స్పెషాలిటీస్ ఉన్నారు మనకి. అట్లా రకరకాల అవయవాలు 4-5 అవయవాలు అట్లా ప్రాబ్లం ఉంటే చూసేది మేమేనండి, ఐసీయూలో డాక్టర్. అయితే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలవడానికి కారణం ఏంటంటే, మనం చూసే అవయవాల ప్రాబ్లమ్స్లో మనకి ఉన్న అవయవాల్లో అన్నిటికన్నా ముఖ్యమైనవి గుండె, ఊపిరితిత్తులు అనేవి మనకు తెలుసు. వీక్ అయిపోతుందో మనమందరం ఇన్ని సంవత్సరాలు అనుకుంది ఏంటంటే, ఆ గుండె సరిగ్గా వీక్గా ఉంటే ఇంకా అది పేషెంట్ మనకు దక్కనట్టే అనేది మనం ఇన్ని సంవత్సరాలు అనుకున్నాం. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము ఎంత అడ్వాన్స్డ్గా ఉందంటే టెక్నాలజీ, ఆ గుండె సరిగ్గా కొట్టుకోకపోయినా, ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయకపోయినా కానీ మన దగ్గర ఆ టెక్నాలజీ అనేది ఎంత అడ్వాన్స్డ్ ఉందంటే, వాటికి సపోర్ట్ ఇచ్చి అవి మంచిగా అయ్యేంత వరకు మనము వాటికి సపోర్ట్ ఇచ్చి ఆ సపోర్ట్ని తీసేసి పేషెంట్ బతికేలాగా చేయొచ్చు. అంటే ఎలా అంటే, ఇప్పుడు మనకు నార్మల్గా చెయ్యో కాలో ఎరిగింది అనుకోండి, చెయ్యి కాలు ఎరిగితే మనం కట్టుకొని ఎట్లాగైతే చేతికి కాలుకి రెస్ట్ ఇస్తామో, అంటే నడవకుండా ఒక దగ్గర పెట్టుకుంటామో, అట్లనే గుండెకి ఊపిరితిత్తులకు కూడా ఒక రకమైన రెస్ట్ ఇస్తాము. ఆ రెస్ట్ ఇవ్వడానికి మన దగ్గర ఎక్మో అనే ఒక మెషిన్ ఉంది. ఆ మెషిన్ ఏంటంటే గుండె ఊపిరితిత్తులు చేసే పని ఆ మెషిన్ చేస్తుంది. అయితే గుండె ఊపిరితిత్తులు ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటాయో అవి కొంచెం కోలుకొని నార్మల్ అయిన తర్వాత మళ్ళీ మనము ఈ మెషిన్ తీసేయచ్చు. మనందరికీ తెలుసు కిడ్నీ ఇట్లా ప్రాబ్లంలో ఉంటే డయాలసిస్ చేస్తాము అని. ఇప్పుడు ఆ డయాలసిస్ లాంటిదే ఎక్మో అనే ఒక మెషిన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఎక్మో అనేది మన దగ్గర ఎంత అడ్వాన్స్డ్ అంటే, మన హైదరాబాద్లోనే ఇప్పుడు ప్రపంచంలోనే ఈ ఎక్మో సెంటర్లు, ఎక్మో చేసే సెంటర్లు అందరికీ ఒక ఎల్సో అని ఒక హెడ్ ఉన్నాడు. ఆ ఎల్సో హెడ్ ఈ ఎక్మో ప్రాక్టీస్ చేసే సెంటర్స్ అన్నిటికీ సిల్వర్ స్టేటస్, గోల్డ్ స్టేటస్, ప్లాటినం స్టేటస్ అని చెప్పి మనకి రికగ్నిషన్ ఇస్తూ ఉంటారు. అయితే మన భారతదేశంలో మన ప్లాటినం స్టేటస్ అంటే అన్నిటికంటే హైయెస్ట్ స్టేటస్ ఉండే ఒకే ఒక హాస్పిటల్ మన యశోద హాస్పిటల్ అండి. ఎందుకంటే అది వాళ్ళు చూసి మనం ఎంతవరకు పేషెంట్లను బతికించగలుగుతున్నాము, మన ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి, ఎంత స్టాండర్డ్గా ఉన్నాయి అనే దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చే రికగ్నిషన్ అండి అది. మన యశోద హాస్పిటల్కి ఒక్కటే మన భారతదేశంలో మొత్తానికి అది ఉంది. సో అది మనం జనాలకి ఎక్కువ తెలిసేలాగా చేసి, ఇలా గుండె ఊపిరితిత్తులు వీక్ అవగానే పేషెంట్ చనిపోతారు అనేది కాకుండా మనం కానీ అందరికీ తెలిసేలాగా చేయగలిగామంటే చాలా మందిని బతికించగలగారు. అందుకే మీరందరూ అందరికీ తెలిసేలాగా చేయగలిగారంటే ఆ క్రెడిట్ అంతా మీకే వస్తుంది. థ్యాంక్ యూ. గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ గోపాల్పూర్ ఊర చెరువు బాధితులు అభివృద్ధి పనులను అడ్డుకోవడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల వల్ల ఆస్తి నష్టం జరిగిందని, పూడికతీతతో పాటు రీటైనింగ్ వాల్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అయితే మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అభివృద్ధి పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. సమాధుల అంశాన్ని రాజకీయంగా వాడొద్దని, చెరువు అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. ఎఫ్టీఎల్కి సరిహద్దులు ఏర్పాటు చేయాలి. ప్రాంత బాధితులందరికీ కూడా నమస్కారం. మేము రిటైనింగ్ వాల్ కోసము గత 2 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. 2 సంవత్సరాలుగా అంటే అంత 2021లో గోపాలపురం చెరువు పరిరక్షణ సమితి అనే ఒక దాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని ముందు పెట్టుకొని మేము ఈ చెరువును పరిరక్షించాలి, భూగర్భ జలాలు పరిరక్షించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే గౌరవ మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ గారు సమాధులకు వచ్చి సమాధులకు వ్యతిరేకం అనే దుష్ప్రచారం చేయడం సరైనటువంటిది కాదు.
ఎందుకంటే మేము వారికి వ్యతిరేకం కాదు, సమాధులకు వ్యతిరేకం కాదు. 2023 ఎకరాల 10 గుంటల భూమి అన్యాక్రాంతమైనప్పుడు చూస్తూ ఉండి కూడా దళితులకు మరి ఇక్కడ సమాధులకు స్థలం లేదని వాళ్ళకు 2 ఎకరాలు ఎకరమా ఇచ్చడానికి ప్రయత్నం చేయకుండా ఇప్పుడు ఎలక్షన్ కోసం ఆగమేఘాల మీద 2006లో శిలాఫలకం వేశారు. 2021లో శిలాఫలకం వేశారు. ఈ శిలాఫలకం వరకే మిగిలిపోయింది. దానికి ట్యాంక్ బండ్ చేస్తామని, శిల్పారామం చేస్తామని అనేక కార్యక్రమాలు వాళ్ళు చేసినారు. వాస్తవంగా దీనికి ఎందుకు భూగర్భ జలాల కోసం హైకోర్టులో బిల్లు కూడా వేశాం. మన లోకాయుక్తకు కూడా ఫిర్యాదు చేశాం. అధికారులు ఎలాంటి స్పందన తీసుకోలేదు. గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు నాగరాజు గారు ఈ సమస్యను ఛాలెంజ్గా తీసుకొని ఇక్కడ పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేస్తాము, రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చి ఆ హామీకి అనుగుణంగా రిటైనింగ్ వాల్ ప్రారంభించి అనతి కాలంలోనే వేగంగా పూర్తిగా సగం వరకు పూర్తి చేసుకున్నటువంటి క్రమంలోనే ఇక్కడికి అరు రమేష్ గారు ఎంటర్ అయ్యి ఈ సమాధులకు వ్యతిరేకంగానే చిత్రీకరించడం ఇది భావ్యం కాదని మేము భావిస్తూ. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు రాక్ గార్డెన్ లో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమార్ తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వం కలుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. అందరూ ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకొని ఓంకారాన్ని 3 సార్లు చెప్దాం. అందరూ దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. నాతో పాటు ఓంకారాన్ని 3 సార్లు చెప్పాలి. ఇంకొకసారి చెప్దాం. దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. యథా పూర్వే సంజానాన ఉపాసతే సంజానాన ఉపాసతే. 3 శ్వాస వదులుతూ నిదానంగా చేయాలి. 4 శ్వాస తీసుకుంటూ నిదానంగా వెనక్కు, శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ నిదానంగా ముందుకు రావాలి. ఇంకొకసారి చేద్దాం. శ్వాస తీసుకుంటూ నిదానంగా వెనక్కి, శ్వాస వదులుతూ నిదానంగా ముందుకు బెండ్ చేయాలి. ఓకే, నిదానంగా శ్వాస తీసుకుంటూ తలని 1 శ్వాస వదులుతూ కుడివైపు రైట్ సైడ్ బెండ్ చేయాలి అందరూ. 2 శ్వాస తీసుకుంటూ మధ్యకు రావాలి. 3 శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్. 4 2 చేద్దాం. 2 చేతులు ముందు కలిపి ఉంచండి. ఇప్పుడు రివర్స్ వచ్చేద్దాం. 1 శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకు. మీ 2 చేతుల మధ్యలో ఒక షోల్డర్ డిస్టెన్స్, అంటే మన భుజాలు ఎంతైతే దూరం ఉన్నందుకు రావాలి. నిదానంగా మళ్ళీ శ్వాస వదులుతూ అంతవరకు వెనక్కి తిరిగి చూడాలి. నిదానంగా శ్వాస తీసుకుంటూ మధ్యకు రావాలి. నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి లేవండి. చేతులు సైడ్ నుంచి కిందకి దించాలి. ఈ ఆసనం చేయడం వలన ఉపయోగాలు వచ్చి ఒక పాదాన్ని పట్టుకోవాలి. తల ఎత్తి పైన ఉన్న చేతిని చూడాలి. మీ రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ టచ్ చేయాలి. తల ఎత్తి పైకి చూడాలి. మీ అరచేతిని చూడడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళకి మలబద్ధకం, గ్యాస్ సమస్యలు ఉన్న వాళ్ళకి, అలాగే ఈ ఆసనం నుంచి
వేరే ఆసనంకి వెళ్ళిపోదాం. అర్ధ ఉష్ట్రాసనం. అందరూ కూడా మోకాల పైన కూర్చోవాలి. ఒక 2 సార్లు శ్వాస తీసుకొని వదలండి. ఒక 2 సార్లు చాలు. ఒక నిదానం మధ్యలో నుంచి తీసుకెళ్ళి మీ పాదం పక్కన ఉంచడానికి లేదంటే కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేసి తలని పూర్తిగా వెనక్కి తిప్పడానికి ప్రయత్నం చేయాలి. మీ బాడీ ఎంతైతే సహకరిస్తుందో అంతే చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఆసనం వలన ఉపయోగాలు వచ్చి జీర్ణక్రియ మరియు ఆకలిని బాగా గమనించాలి. శ్వాస వదిలిన వెంటనే పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది. అది అబ్జర్వ్ చేయాలి అందరూ కూడా. రెండు చేతులు బాగా రఫ్ చేసుకొని చేతులు కళ్ళ మీద పెట్టుకొని చేతులను చూస్తూ కలుపుతారు. థ్యాంక్ యూ. అట్లాగే జిల్లాలో జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగానే ఇవాళ మన టూరిజం ప్లేస్ రాక్ గార్డెన్లో యోగా క్యాంపెయిన్ జరుపుకుంటూ ఉన్నాం ఇవాళ. ఇదే కాకుండా ప్రతి విలేజ్ లెవెల్లో కూడా పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి మనం ఒక 200 మంది మాస్టర్ ట్రైనర్స్ని నిన్న మొన్న ట్రైన్ చేసుకున్నాము. ఆ మాస్టర్ ట్రైనర్స్ మండల్ లెవెల్ ట్రైనర్స్గా కింద ఉన్న విలేజ్ లెవెల్ ట్రైనర్స్ని ట్రైన్ చేయడము, అలాగే విలేజ్ లెవెల్ ట్రైనర్స్ మళ్ళీ అక్కడున్న పబ్లిక్ని ట్రైన్ చేయడము చేస్తారు. పబ్లిక్ అందరూ కూడా యోగా ఏదో గవర్నమెంట్ చెప్తున్నారు కాబట్టి చేయడం అని కాకుండా వాలంటరీగా వాళ్ళ ఆరోగ్యం కోసం, వాళ్ళ మానసిక ఆరోగ్యం కోసం, వాళ్ళ ఫిజికల్ ఆరోగ్యం కోసం చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అందరూ కూడా దీంట్లో రిజిస్ట్రేషన్ ఉంది. దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇదే కాకుండా గవర్నమెంట్ ఆదేశాల మేరకు టూరిజం యోగా ఇప్పుడు మీరు చూసారు 500 మందితో పార్టిసిపేట్ చేసాము. అలాగే మన 6 టెంపుల్స్లో ఎక్కడైతే మనం డెసిగ్నేటెడ్ టెంపుల్స్ పెట్టుకున్నామో ప్లేస్ మనకి ఉందో అక్కడ ఒక 6 టెంపుల్స్ సెలెక్ట్ చేసుకున్నాం. అక్కడ కూడా యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా యోగా డెమాన్స్ట్రేషన్ అలాగే యోగా పబ్లిక్తో చేయించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ కాంపిటీషన్స్ మనకి విలేజ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి మళ్ళీ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా చేసుకుంటూ దాన్ని స్టేట్ లెవెల్లో అంటే స్టేట్ లెవెల్ ఈవెంట్లో ప్రైజ్ తెచ్చుకోవాలని చెప్పి మన కర్నూలు జిల్లాలో ఎవరైతే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎంపికవుతారో వాళ్ళు కష్టపడి అక్కడ సర్టిఫికేట్స్ అండ్ ప్రైజెస్ తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మెయిన్ ఏంటంటే అండి అందరూ కూడా అంటే పీస్ ఆఫ్ మైండ్ మనకి ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ కానీ ఇప్పుడున్న స్ట్రెస్ కానీ ఇప్పుడున్న వర్క్ కానీ మనకి ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. మెంటల్ స్ట్రెస్ ఉన్నంత మాత్రాన వీక్ మైండ్ ఉండకూడదు. ఖచ్చితంగా మనం మెంటల్ స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా యోగా చేయాలి. అలాంగ్ విత్ ఫిజికల్ స్ట్రెంగ్త్ మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ఇందాక వక్తలు చెప్పినట్టు మెడిటేషన్ కూడా చేయాలి. అలాగే ప్రాణాయామం మనకి అంత టైం లేకపోతే కనీసం ఒక 10 నిమిషాలు ప్రాణాయామం చేస్తే ఖచ్చితంగా మనం హెల్తీగా ఉంటాము. మెయిన్గా ఏంటంటే అందరికీ నేను ఒకటే కోరుకుంటానండి, స్మార్ట్ వర్క్ చేద్దాము. నాట్ ఓన్లీ హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్. మనం ఎన్నో ఒత్తిడులు వస్తాయి, ఎన్నో టార్గెట్స్ ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి మనకి. కానీ మనం స్మార్ట్గా ఏది ప్రయారిటైజ్ చేసుకోవాలి, ఏది మనం చూసుకోవాలి అని స్మార్ట్గా వర్క్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి ఇబ్బంది ఉండదు. టైం టు టైం వర్క్ చేసుకొని ఏది కూడా పోస్ట్ పోన్ చేయకపోతే ఇట్ మేబీ పిల్లలు అవ్వచ్చు అలాగే పెద్దలు అవ్వచ్చు. ఈరోజు చేసే పని ఇప్పుడే చేయాలి, రేపటికి ఎప్పుడు పోస్ట్ పోన్ చేయకూడదు. రేపటికి పోస్ట్ పోన్ చేసామంటే ఖచ్చితంగా మనకి ప్రెషర్ వస్తుందండి. ప్రెషర్ వల్ల మెంటల్ స్ట్రెస్ వల్ల మన మెటబాలిజం అంతా దెబ్బతింటుంది బాడీలో. కాబట్టి నెక్స్ట్ సాత్విక్ సుదర్శన్
ఓకే, లిఖిత్ లిఖిత్, అలాగే సాకేత్ సాకేత్. ఈ అబ్బాయి కూడా 8 ఏళ్ళ నుంచి మనకు కంటిన్యూగా ఇస్తున్నారు కదా. సాకేత్ ఈ చిన్నారులు ఈసారి కాంపిటీషన్స్లో పాల్గొని రాష్ట్ర స్థాయిలో బహుమతులు కర్నూలు నగరంలోని సూర్య దేవాలయం కూడలి వద్ద 15వ శతాబ్దానికి చెందిన కవయిత్రి మొల్లమాంబ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ ప్రారంభానికి తెదేపా నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి, శాతవాహన సంఘం నాయకులు పుల్లయ్య, తుంగలి నాగేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ మొల్లమాంబ తెలుగు సాహిత్యంలో గొప్ప సేవలు అందించారని తెలిపారు. వాల్మీకి రామాయణాన్ని మొల్ల రామాయణంగా సరళంగా ప్రజలకు అందించిన ఘనత ఆమెకే దక్కిందన్నారు. ఈ విగ్రహ ఏర్పాటు ఎంతో సంతోషకరమని నాయకులు పేర్కొన్నారు. శతాబ్దంలోనే మొల్ల రామాయణాన్ని అత్యంత సరళమైన భాషలో ప్రతి ఒక్క తెలుగువారికి భారతదేశంలో ఒక సంస్కృతంలో అప్పటిదాకా ఉన్న రామాయణాన్ని మన తెలుగు వారి అందరికీ ప్రతి ఒక్క సామాన్యుడికి రామాయణం అనేది వాల్మీకి రచించిన రామాయణం మనం ఎలా అయితే జీవిస్తామో రామాయణం అందులో ఒక భాగం అనే ఒక ఉద్దేశాన్ని తను ఒక గొప్ప మహిళా స్త్రీమూర్తి ఆ రోజే దాన్ని మనకు చెప్పడం జరిగింది 16వ శతాబ్దంలోనే. మొల్ల రామాయణాన్ని ఉన్న అభిమానులు లేరు, మేమందరం కూడా పాఠ్యాంశంలో చిన్నప్పుడు చదువుకోవడం జరిగింది. ఆ కవిత్వాలని వాటన్నిటిని కూడా అత్యంత సరళంగా ప్రతి ఒక్క సామాన్యుడికి అర్థమయ్యే విధంగా అది ఉంటుంది. దాన్ని ఈరోజు ఏదైతే సీనియర్ ఎడ్యుకేషనిస్ట్ అయినటువంటి పుల్లయ్య సార్ గారు ఒక ముందడుగు వేసి ఇనిషియేటివ్ తీసుకొని ఎమ్మెల్యే చెడతమ్మ గారి దగ్గరికి ఇట్లా మేము గుత్తి పెట్రోల్ బంక్ సర్కిల్లో ఇట్లా ఏర్పాటు చేస్తామని శాలివాన నాయకులందరినీ జిల్లా వైడ్గా అందరినీ ఏకం చేసి పార్టీలకు అతీతంగా ఇది మాకు ఒక గర్వకారణం అనేది ఉన్నప్పుడు చాలా కష్టమైన పరిస్థితిలో కూడా ఎమ్మెల్యే గారు అలాగే భరత్ గారు ఇద్దరు కూడా దానికి సానుకూలంగా స్పందించి ఈరోజు ఇక్కడ జరగడం జరిగింది. మన ప్రభుత్వాలు కూడా లాంఛనంగా ముల్లగారి ఒక జయంతి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నాయకులు తుగల్ నాగేంద్ర గారు వాటన్నిటి ప్రోత్సాహం ఏదైతే నాయకులందరినీ ఏకదాటిపైన తీసుకొని వచ్చి పార్టీలకు అతీతంగా ఉండొచ్చు, కాకపోతే ఒక స్త్రీమూర్తి ఏదైతే 16వ శతాబ్దంలోనే అంత ఇది చైతన్యం కలిగి అంత ముందుకు తీసుకొని వచ్చిన ఒక కవయిత్రిని ఈరోజు ఇంత భారీ ఎత్తున మేమందరము వారికి ఒక శ్రద్ధాంజలి ఘటించి వారికి మా పట్ల ఉన్న ఒక నివాళి తెర్పిస్తూ ఉన్నాము. ఈ దాదాపు ఒక దశాబ్ద కాలం నుంచి ఉన్నటువంటి కళ పండినటువంటి రోజు అన్నమాట. దశాబ్ద కాలం నుంచి కూడా మేము దీనికోసం చాలా ప్రయత్నం చేస్తున్నాము. కాకపోతే కొన్ని కారణాల వల్ల దానికి ముందు తీసుకుపోలేకపోయినాము. ఈనాటి మేము ఈ కార్యక్రమం చేయడంలో మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా ఐక్యమత్యంగా రావడం జరిగింది. దీన్ని మరీ ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యులైన సోదరి గౌరు చెట్టారెడ్డి గారి పరికరంతో ఆమె సహకారంతో అలాగే పీజీ పట్టు గారు కూడా దీనికి సానుకూలంగా స్పందించి వాళ్ళు పెట్టడం జరిగింది. వీరందరి సహకారం వల్ల కార్యక్రమాలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినటువంటి శాలివాన సోదరులందరికీ మిగిలినటువంటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. కరీంనగర్ లో జరిగిన పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో కీలక పురోగతి నమోదైంది. 3 ప్రధాన నిందితులను 4 రోజులు పోలీసులు కస్టడీలో విచారించగా పిస్టల్స్ మరియు ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. దొంగిలించిన బంగారు ఆభరణాలపై మాత్రం నిందితులు సహకరించలేదని చెప్పారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో కీలక నిందితుడు A10 ను బీహార్ లో అరెస్టు చేసి కరీంనగర్ కు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.